కర్కాటక రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. రాశిలో రాహు యొక్క సంచారం, సప్తమంలో మకర సంక్రమణంతో కలిసి రవికేతువుల యొక్క సంచారం ఏర్పడుతోంది. సప్తమంలో 6ంట శని బుధుల యొక్క సంచారం, 5ంట గురు శుక్రుల యొక్క సంచారం, భాగ్యంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. ఈ సంచారం జరుగుతున్న దాన్ని సాముదాయికంగా ఒకసారి పరిశీలించి చూసినట్టయితే రాశిలో సంచరిస్తున్నటువంటి రాహు, సప్తమంలో సంచరించబోతున్నటువంటి రవి కేతువుల యొక్క దోషాల నుంచి పరిహారాన్ని మనం వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి. పరిహారాన్ని వెతుక్కోవాలి అని అన్నట్టయితే అంటే ఉన్నటువంటి సమస్య ఏమంటే 6ంట శని బుధుల యొక్క సంచారం కొంతవరకు మేలు కలిగించిన, భాగ్యంలో కుజుని యొక్క సంచారం, ఈ పంచమంలో జరుగుతున్నటువంటి గురు శుక్రుల యొక్క సంచారం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉంటాయి. ఈ రకమైనటువంటి దోషాల నుంచి బయటపడాలి అంటే కొన్ని పరిహారానికి సంబంధించినటువంటి మార్గాలు వెతుక్కోవాలి. కాబట్టి ఈ పరిహారానికి సంబంధించినటువంటి మార్గాలు ఈ వారం పుష్కలంగా లభిస్తున్నాయి. ఈ వారం విశేషమైన పర్వదినాలు ఏమంటే 1 మకర సంక్రమణం, 2 శని త్రయోదశి, కూర్మ ద్వాదశి. ఆ కారణం చేత ఇది కనుక ఒకసారి సాముదాయికంగా కనుక చూసినట్టయితే పరిహారాలు మనకి జ్యోతిష శాస్త్రపరంగా మనం తీసుకోవాలి అన్నట్టయితే అనేక పురాణాల నుంచి మనం సేకరించినటువంటి పరిహారాలన్నింటినీ ఒకసారి పరిశీలించి చూసినట్టయితే ఈ కర్కాటక రాశి వారికి కూర్మ ద్వాదశి అనేటటువంటిది శుక్రవారం నాడు విశేషమైనటువంటి లాభాన్ని అందించగలిగినటువంటి అవకాశం ఉంది. కానీ దానికి తగ్గటువంటి ప్రక్రియ మనం తెలుసుకుందాం. కూర్మ ద్వాదశి రోజున అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కూర్మ యంత్రాన్ని కానీ, కూర్మ అంటే తాబేలుకు సంబంధించినటువంటి ప్రతిమని కానీ సంపాదించాలి. దాన్ని ఆ రోజంతా కూడా నీళ్లల్లో ఉంచి పొద్దున్నే సామాన్యంగా దీపారాధన చేసే సమయంలో పూజ చేసి దాన్ని నీళ్లలో ఉంచినట్టయితే అది లాభిస్తుంది కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి వారికి నీటికి సంబంధించినటువంటి రాశి కాబట్టి ఈ చిన్న చిన్న ప్రక్రియల ద్వారా అంటే కూర్మ ద్వాదశి అనేటువంటిది మనకి సామాన్యంగా సంవత్సరంలో ఒక్క రోజున లభించేటువంటి అమూల్యమైనటువంటి కాలం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహ సంచారాలను అనుసరించి సప్తమంలో రవికేతువులు స్థానంలో అంటే రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతోంది. అందువల్ల చిన్న చిన్న ప్రక్రియల ద్వారా సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశం ఉంది. ఒక అదృష్టం ఏంటంటే దేవగురు అయినటువంటి బృహస్పతి వృశ్చికంలో ఉంటూ ఆయన నవమ దృష్టి ద్వారా కర్కాటకాన్ని వీక్షిస్తున్నాడు. ఆ కారణం చేత సమస్యలు పెద్దగా లేకపోయినా చిన్న చిన్న సమస్యల్ని మనంతటా మనమే పెద్ద చేసుకునే అవకాశం ఉంది. అంటే సూక్ష్మంగా ఒక మాటలో చెప్పాలంటే ఎవరికి వారే శత్రువుల కింద తయారయ్యే అవకాశం ఉంది. అంటే బయట నుంచి శత్రువులు అనేటటువంటి ఒక భావాన్ని మనం కనుక తీసుకున్నట్టయితే ఎవరికి వారే మాట ద్వారా కానీ చేత ద్వారా కానీ ఎవరికి వారే స్వయంగా శత్రువుని కింద తయారు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి చిన్న ప్రక్రియ కాస్త వినయంగా కనుక ఉండగలిగినట్టయితే పరిహారం అన్నమాట సంస్కరించుకోగలగాలి. ఒకటేమంటే జ్యోతిషపరంగా మనం తీసుకోగలిగినటువంటి పరిహారాలు, రెండవది ఏమిటంటే మనం బుద్ధిరీత్యా సంస్కరించుకొని చేసుకోగలిగినటువంటిది. ఈ ప్రక్రియలో ఒక చిన్న సూక్తాన్ని కూడా మనం తీసుకోవచ్చు. మేధా సూక్తం అని ఒక విశేషమైన సూక్తం ఉంది. ఆ సూక్తాన్ని కనుక పారాయణ చేయించుకోగలిగితే బాగుంటుంది. ఇంకా ఇంట్లో కనుక ఏదన్నా కనుక పక్షి కనుక ప్రవేశించినట్టయితే కొంతమందికి కొన్ని రకాలైనటువంటి ఉపద్రవాలు కమింగ్ ఈవెంట్స్ క్యాస్ట్ దే షాడో అని చెప్పేసి ఒక చిన్న సామెత ఉంది. కాబట్టి చిన్న చిన్న పక్షులు అంటే గుడ్లగోపలు లేకపోతే గబ్బిలాలు ఇంట్లోకి ఒక్కొక్కసారి రావడం జరుగుతూ ఉంటుంది. మరి అందరిళ్లలోకి వెళ్ళవు. కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ముందుగా సూచించేదానికిగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఉదక శాంతి చేయించుకుంటే బాగుంటుంది. కర్కాటక రాశి వారు ఈ చిన్న చిన్న ప్రక్రియల ద్వారా, చిన్న చిన్న పరిహారాల ద్వారా ఈ రకమైనటువంటి ఇబ్బందుల్ని ఈ వారం అధిగమించేదానికి తోడ్పడే సమయం అన్నమాట ఇది. సింహరాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. రాశి ఫలాలని చూసే ముందు గ్రహస్థితిని ఒకసారి పరిశీలించి చూద్దాం. వ్యయంలో రాహు యొక్క సంచారం, చతుర్థంలో గురు శుక్రుల యొక్క సంచారం, పంచమంలో రవి బుధ శనుల యొక్క సంచారం. రవి ఈ వారం మకర సంక్రమణంతో పాటు మకర రాశిలోకి ప్రవేశించి కేతువుతో కూడా కలిసి సంచరిస్తూ ఉంటాడు. అష్టమంలో కుజుని యొక్క సంచారం.
ఈ రకమైనటువంటి సంచారాన్ని కనుక దృష్టిలో పెట్టుకుని చూసినట్టయితే సామాన్యంగా శిరోవేదన అంటే తలనొప్పి ఎక్కువగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే మనం మరి మిగతా సమయాల్లో ఎందుకు ఉండదు అంటే రాశిలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి మన శాస్త్రాన్ని నమ్మి మనం చేస్తున్నాం కాబట్టి మన సిద్ధాంతాలను అనుసరించి ఆ కారణం చేత మన ధర్మశాస్త్రం ప్రకారంగా ఏదైతే మహర్షులు సూచించారో దాన్నే మనం అనుసరించవలసినటువంటి పరిస్థితి. తద్వారా మనం పరిహారాలని అన్వేషించి ఆ పరిహారాల ద్వారా మన సుఖకరమైనటువంటి జీవితాన్ని సాధించడం కోసమే మన శాస్త్ర సమ్మతించేటువంటి విషయం. ఆ కారణం చేత మైగ్రేన్ అంటే తలకి శిరోవేదన ఇటువంటి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి సింహరాశి వారికి. మరి ఈ వారం సింహరాశి వారు చేయగలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రక్రియలు విశేషంగా కాలం అనుకూలిస్తోంది కాబట్టి ఈ వారం కొన్ని పర్వదినాలు ఉన్నాయి కాబట్టి ఆ పర్వదినాలను కూడా మనం దృష్టిలో పెట్టుకుని పరిహారాలను వెతుక్కోవాలి. 13వ తారీఖున భాను సప్తమి, ఆదివారం రోజున వచ్చినటువంటి సప్తమిని భాను సప్తమి అంటారు. శనివారం నాడు వచ్చినటువంటి త్రయోదశిని శని త్రయోదశి అంటారు. పంచమంలో శని బుధుని యొక్క సంచారం జరుగుతోంది. అంటే ధనాధిపతి ధనలాభాధిపతి అయినటువంటి బుధుడు మందస్థితిలో ఉన్నటువంటి గమనంలో ఉండేటటువంటి శనేశ్వరునితో కూడి సంచరిస్తున్నాడు. ఆ కారణం చేత చిన్న దోషం అనేటటువంటిది ఏర్పడింది అక్కడ. అంటే రాష్ట్రాధిపతి అయినటువంటి రవి 6ంట సంచరిస్తున్నాడు, కేతువుతో కలిసి సంచరిస్తున్నాడు ఈ వారం నుంచి మొదలెట్టి. ఆ కారణం చేత చిన్న పరిహార మార్గాన్ని మనం వెతుక్కుందాం. ఆ వెతుక్కునే సమయంలో మనకి దొరికినటువంటి పరిహార మార్గాలు ఏమిటంటే మైగ్రేన్ బాగా ఎక్కువగా శిరోవేదన కనుక పొందే అవకాశం ఉన్నవాళ్ళు జేడును ధరించటం వల్ల, జేడు అనేటటువంటిది ఉపరత్నం. ఈ ఉపరత్నం చాలా చౌకగానే దొరుకుతుంది, ఖరీదైంది కాదు. జేడ్ అనే ఉపరత్నాన్ని కనుక ధరించినట్టయితే శిరోవేదన నుంచి బయటపడే అవకాశం ఉంది. భానుసప్తమి రోజున 13వ తారీఖున సూర్యునికి అర్ఘ్యపాదాలు ఇవ్వాలి. అంటే సూర్య నమస్కారాలు చేయగలగాలి, సూర్యుడికి హారతి ఇవ్వగలగాలి. సూర్యుడికి పరమాన్నం పాయసంతో, గోధుమ పాయసం అయితే చాలా శ్రేష్టమైనటువంటిది. ప్రత్యేకించి సింహరాశి వారికి ధనప్రాప్తిని ఎవరైతే ఆశిస్తారో సింహరాశి వారు, వారికి ఇది ఎప్పుడూ కూడా ఉపయోగించేది ఏంటంటే భాను సప్తమి రోజున. సప్తమి ఎప్పుడైతే ఆదివారం నాడు వస్తుందో అది ఒక విశేషమైనటువంటి పర్వదినం. ఆరోగ్యం భాస్కరాదిశ్చేత్. ఆరోగ్యాన్ని అభిలషించేవాళ్ళు, ఐశ్వర్యాన్ని అభిలషించేవాళ్ళు కేవలం సౌరోపాసన చేయాలి, సూర్యనారాయణ మూర్తిని ఉపాసించాలి. అటువంటి అవకాశం సింహరాశి వారికి పుష్కలంగా లభిస్తున్నాయి. ఆ కారణం చేత అర్ఘ్యపాద్యాదులు సూర్యనారాయణమూర్తికి సమర్పించటం, గోధుమ నూకతో వండినటువంటి ఈ పాయసాన్ని సూర్యనారాయణమూర్తికి ప్రసాదంగా సమర్పించి, నైవేద్యంగా సమర్పించి శేషభాగాన్ని ప్రసాదంగా కనుక స్వీకరించగలిగినట్టయితే భానుసప్తమి యొక్క అమృతమైనటువంటి కృప సింహరాశి వారికి లభిస్తుంది. మరొక చిన్న విశేషం ఏంటంటే శనివారం నాడు 19వ తారీఖున శనివారం నాడు శని త్రయోదశి అయింది. ఈ శని త్రయోదశి రోజున శనేశ్వరునికి తైలాభిషేకం, పంచామృతాభిషేకం కనుక చేయించుకోగలిగినట్టయితే నవగ్రహాలయాల్లో అది కూడా విశేషమైనటువంటి లాభాన్ని వీరికి కలగజేస్తుంది. తద్వారా సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. ఇది జన్మజాతక రీత్యా ఉండే దశాంతర దశల్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలం గ్రహ సంచారాన్ని బట్టి మాత్రమే చెప్పడం జరుగుతున్నది. కాబట్టి ఎవరికి వారు వారి జన్మజాతక రీత్యా ఉన్నటువంటి దశాంతర దశలను కూడా పరిగణలోకి తీసుకుని సింహరాశి వారు సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందగలరని ఆశిస్తాం. కన్యారాశి వారికి వారఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ఒక పర్యాయం కనుక వీక్షించి చూసినట్టయితే గ్రహ సంచారం ఈ వారం ప్రత్యేకించి మకర సంక్రమణం జరుగుతోంది. అంటే ఇప్పటిదాకా సంచరిస్తున్నటువంటి రవి సూర్యనారాయణమూర్తి మకరంలో ప్రవేశిస్తున్నాడు. అంటే కన్యారాశి వారికి పంచమంలో మకర సంక్రమణం రోజున సూర్యనారాయణమూర్తి పంచమంలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి పంచమంలో రవికేతువుల యొక్క సంగమం, సప్తమంలో కుజుడు, లాభంలో రాహువు, తృతీయంలో గురు శుక్రులు, చతుర్థంలో బుధ శనుల యొక్క సంగమం. ఈ రకమైనటువంటి గ్రహ సంచారాన్ని కనుక దృష్టిలో పెట్టుకు కనుక చూసినట్టయితే కన్యారాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి కుజుడు చిన్న చిన్న ఇబ్బందులు కలిగజేసే అవకాశాలు ఉన్నాయి. కాస్త మాట పెళుసుగా రావటం, అందరితో విరోధి భావాన్ని పెంచుకునే అవకాశాలు ఇవన్నీ కనబడుతున్నా కూడా పరిహారాలు సూచించడమే మన ధర్మం. మన శాస్త్రధర్మం ఏమిటంటే కేవలం సమస్య చెప్పదు, పరిహారాలు చెప్తుంది.
పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది. తద్వారా మనందరం కూడా సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందాలని చెప్పి శాస్త్రసమ్మతమైనటువంటి ఒక అభిలాష. ఆ కారణం చేత పరిహారాలు మనం తెలుసుకోవాలంటే ఈ వారం ఒక విశేషమైనటువంటి పర్వదినాలతో కూడినటువంటి వారం. అది ఏ విధంగా ఉందంటే 13వ తారీఖున భానుసప్తమి, వ్యాధిపతి అయ్యాడు కన్యారాశి వారికి. భానుసప్తమి 14వ తారీఖున భోగి, 15వ తారీఖున సంక్రాంతి, 16న కనుమ, 17 ముక్కనుమ, 18 కూర్మద్వాదశి, 19న శని త్రయోదశి. పంచమంలో రవికేతువులు సంచరిస్తున్నారు కాబట్టి వ్యయాధిపతి అయ్యాడు కాబట్టి ఆయన కొంత సంతానానికి సంబంధించినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అదృష్టం కొద్దీ ఈ వారం భోగి అనేటటువంటిది వచ్చింది. నరఘోష దృష్టి దోషాన్ని పోగొట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళు భోగి రోజున భోగి మంటలు వెయ్యాలి. పూర్వీకులు ఛాందసంగా చేసినటువంటి పనులు ఏవి కనబడవు. వాళ్ళంతా శాస్త్రసమ్మతమైనటువంటి పనులే, అందరికీ అందుబాటులో ఉండే పనులే మనకందరికీ కూడా ఆనవాయితీగా తెలియజేశారు. కాబట్టి భోగి రోజున ఈ భోగి మంటలు వేయటం, పిల్లలకి రేగుపళ్ళతో కూడి దృష్టి తీయటం, నరఘోష దృష్టి దోషం నుంచి పిల్లల్ని కనుక సంరక్షించుకోవాలి అని అన్నట్టయితే భోగి ఒక బ్రహ్మాండమైనటువంటి మనకు ఉపయోగపడగలిగేటువంటి మహత్తరమైనటువంటి రోజు. కన్యారాశి వారికి ఈ రకమైన రోజు అందుబాటులోకి వస్తుంది. ఆ కారణం చేత నరఘోష దృష్టి దోషం నుంచి పిల్లల్ని బయటపడేసి సురక్షితంగా ఉంచాలి అని అనుకున్నట్టయితే భోగి పళ్ళు పోయాలి. ఒకవేళ భోగి పళ్ళు పోసేదానికి అనువైన పరిస్థితి కాదు, పిల్లలు చాలా పెద్దవాళ్ళు అయ్యారని అనుకుంటే బెల్లంతో కూడినటువంటి వంటకాలు తయారు చేయించి పిల్లలకి పంచినా, అనాథలకు పంచినా, లేకపోతే అన్నార్థులకి పంచినా కూడా అది కూడా ఇంచుమించుగా ఇదే రకమైనటువంటి ఫలితాలను అందజేస్తుంది. ఆ కారణం చేత కన్యారాశి వారు రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు శనితో సంబంధించి ఆయన చతుర్థంలో ఉన్నాడు కాబట్టి ఈ రకమైన ప్రక్రియ వల్ల సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందొచ్చు. ధనప్రాప్తి కావాలి అని అనుకునే వాళ్ళకి కన్యారాశి వారికి ఒక చిన్న సూచన: స్త్రీ సూక్త పురుష సూక్త రెండూ కలిపి పారాయణ చేయించాలి. లేదంటే రెండూ కలిపి షోడశోపచార పూజలు కనుక ఇంట్లో దేవతార్చన కనుక చేసుకునేటువంటి వాళ్ళు ఈ రెండూ కలిపి కనుక దేవతార్చన కనుక చేసుకోగలిగినట్టయితే సామాన్యంగా సాధ్యమే. ఇదంతా కూడా షోడశోపచార పూజలు చేయాలంటే స్త్రీ సూక్తంతోనూ చేయొచ్చు, పురుష సూక్తంతోనూ చేయొచ్చు. ఈ రెండూ కలిపి కనుక చేసినట్టయితే విశేషమైనటువంటి లాభప్రదంగా ఉంటుంది, లాభాలను అందిస్తుంది. కాబట్టి కన్యారాశి వారికి మహత్తరమైన సమయం, రాజయోగ సమయం, రాబోయే సమయం ఇంకా మహత్తరంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అదృష్టవంతులు అవుతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.